హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మా అమ్మాల వీధిలోన చూడండి ఎంత పెద్ద వినాయకుడు పెట్టారో. అంతే గ్రాండ్గా చేస్తారండి. వినాయకుడికి చూడండి 108 రకాల వంటకాలతో చక్కటి ప్రసాదాలు తయారు చేసి వీధి మొత్తం ఇంటికి ఒక ప్రసాదం లాగా ఒక్కొక్కరు 2 కూడా ప్రసాదాలు పెడతారండి. అలా పెట్టారు చూడండి ఎంత బాగా. ఇవి ప్రసాదాలు ఇంటికో ప్రసాదం చీటీలు వేస్తారండి. చీటీలు వేసి మీకు ఈ ప్రసాదం వచ్చింది, మీరు ఇది తయారు చేయండి అని చెప్తారు. చెప్పిన తర్వాత ఆ ప్రసాదాలు తయారు చేసి వాళ్ళందరూ పట్టుకెళ్తారు. స్వామికి స్వీకరించిన తర్వాత అదే చీటీలు మళ్ళీ వేసి ఒక బాక్స్లో వేసి మళ్ళీ తీస్తారండి. వాళ్ళకి ఎవరు ప్రసాదం ఏది తయారు చేస్తారో వాళ్ళకి అది రాదండి. ఇంకోలు తయారు చేసిన ప్రసాదం వస్తుందన్నమాట. మా వదిన గారు పాలుండ్లు తర్వాత డారక్కు వచ్చింది మా వదినకి. ఆవిడ తయారు చేసి ఇచ్చారు. ఆవిడకేమో 2 పళ్ళు రకాలు వచ్చాయి. మా మరదలు అటుకుళ్ళు తర్వాత ఏమో స్వీట్స్ ఇచ్చింది. ఆవిడకి లాడూలు జాంకాయలు వచ్చాయండి. అలాగా రెసిపీ మారుతుంటది అనమాట. దేవుడికి ఇచ్చిన ప్రసాదం చీటీల వల్ల ఇచ్చిన ప్రసాదం మళ్ళీ రాదు, ఇంకొకరి ప్రసాదాలు వస్తాయి. చూడండి ఎలాగ వచ్చి ఎలా పెట్టారో. సంవత్సరం అలాగే చేస్తారండి. ఎంత గ్రాండ్గా చేస్తారంటే లలితా సహస్రనామాలు అన్ని వినాయకుడి పాటలు చాలా బాగా చేస్తారండి. నైట్ డ్యాన్స్లు అయితే 2 దాకా చేస్తారండి. అంత డీజేలు పెట్టి చాలా గ్రాండ్గా చేస్తారు. చూడండి వినాయకుడు ఎంత బాగున్నాడో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.